నమస్కారం. అప్టేక్ జాబ్స్కి స్వాగతం. భారత రాజకీయ వ్యవస్థ ఇండియన్ పాలిటీకి సంబంధించి మనం వివిధ అధ్యాయాలు వివిధ అంశాలు తెలుసుకున్నాం. పౌరసత్వం ఏ విధంగా లభిస్తుంది, ప్రాథమిక హక్కులు అంటే ఏమిటి, ప్రాథమిక హక్కులకి న్యాయ సంరక్షణ ఉందా లేదా, అలానే ఆదేశిక సూత్రాలు అంటే ఏంటి, ఆదేశిక సూత్రాల యొక్క అమలు ఎవరి బాధ్యత, ఈ అంశాలన్నీ మనం గమనించాం. ఇప్పుడు మనం ప్రాథమిక విధులు ఫండమెంటల్ డ్యూటీస్ గురించి తెలుసుకుందాం. ఇంతకీ ప్రాథమిక విధులు అంటే ఏంటి, ఎన్ని ప్రాథమిక విధులు ఉన్నాయి, ప్రాథమిక విధుల్ని రాజ్యాంగంలో చేర్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ప్రాథమిక విధులు ప్రాథమిక హక్కులతో పాటు ముందు నుంచే రాజ్యాంగంలో ఉన్నాయా, తర్వాత పొందుపరిచారా, ఒకవేళ పొందుపరిచినట్టయితే దానికి గల ఆవశ్యకత ఏమిటి, ఈ అంశాలన్నీ కూడా మనం ఈ అధ్యాయంలో తెలుసుకుందాం. ప్రాథమిక విధులు మనం ఒకసారి పరిచయం గమనించినట్టయితే విధి అనగా బాధ్యత, కర్తవ్యం. విధి అంటే డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ అంటే మనం చేయాల్సింది. ఉదాహరణకి ఒక క్లాస్ లీడరు లేదా స్కూల్ క్యాప్టెన్ ఏం చేస్తాడు, ఆ క్లాస్ని మానిటర్ చేస్తాడు. ఆ క్లాస్ ఎటువంటి మిస్చీవియస్ యాక్టివిటీస్ చేయకుండా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. స్కూల్ క్యాప్టెన్ ఏం చేస్తాడు, ఆ స్కూల్లో అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరుగుతున్నాయా లేదా అని స్టూడెంట్స్ తరపున ఒక రిప్రజెంటేటివ్గా ఉంటూ ఆ బాధ్యతను నెరవేరుస్తాడు. అలానే విధి అనగా బాధ్యత, కర్తవ్యం. ఎవరికి బాధ్యత, దేనికి సంబంధించిన బాధ్యత అని గమనిస్తే ఇతర వ్యక్తుల పట్ల, సమాజం పట్ల, దేశం పట్ల పౌరులు నెరవేర్చాల్సిన బాధ్యతలని విధులుగా భావించవచ్చు. ఎవరి పట్ల, వ్యక్తుల పట్ల. అంటే మనం ఒక పర్సన్ అయితే ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గౌరవించడం, అలానే సమాజాన్ని గౌరవించడం, అలానే దేశాన్ని గౌరవించడం, పౌరులు నెరవేర్చాల్సిన బాధ్యతలు అనేవి విధులుగా మనం గమనించవచ్చు. అయితే ప్రతి పౌరుడు హక్కులను అనుభవించుటకు గల అర్హత విధులను సక్రమంగా నెరవేర్చడమేనని గాంధీజీ అభిప్రాయపడ్డారు. మనం ప్రాథమిక హక్కుల గురించి తెలుసుకున్నాం. ప్రాథమిక హక్కులు అనేవి మనకి కల్పించబడుతున్నాయి, పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కల్పించబడుతున్నాయి. కానీ ప్రాథమిక విధులు ఏవైతే ఉన్నాయో అవి ఒక పౌరుడు నెరవేర్చాలి, ఒక పౌరుడు నిర్వర్తించాలి. ఇఫ్ ఫండమెంటల్ రైట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ గివెన్ టు ద సిటిజన్, ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ సంథింగ్ విచ్ హ్యావ్ టు బి పర్ఫార్మ్డ్ బై ద సిటిజన్. అయితే గాంధీజీ గారు ఏమన్నారు, ఒకవేళ నీకు ప్రాథమిక హక్కులు అనేవి దక్కాలి అంటే, ఆ ప్రాథమిక హక్కులనేవి కల్పించబడాలి అంటే నువ్వు ప్రాథమిక విధిని నిర్వర్తించి తీరాలి. ఆ ప్రాథమిక విధిని నువ్వు నిర్వర్తించినట్టయితే దాని యొక్క అర్హతే నీకు ప్రాథమిక హక్కుల్ని కల్పించే విధంగా ఉంటుంది అని. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ రాజ్యాంగ విధులు ఏవైతే ఉన్నాయో, ఈ ఫండమెంటల్ డ్యూటీస్, రాజ్యాంగం ఎప్పటి నుంచి అయితే అమలు అయిందో అప్పటి నుంచి రాజ్యాంగంలో లేవు. ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ రాజ్యాంగం ఎప్పుడైతే అమలు పరచడం జరిగిందో అప్పటి నుంచి ఉన్నాయి. ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్ లేవు. అయితే రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల ద్వారా రాజ్యం చేయవలసిన విధులను పొందుపరిచారు, కానీ ప్రాథమిక విధులను పొందుపరచలేదు. ఈ విషయం మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే మనం ఇంతకు ముందు అధ్యాయంలో ఆదేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ గురించి తెలుసుకున్నాం. ఆదేశిక సూత్రాలు మనకి ఏం చెప్తుంది, లేదు రాజ్యాంగం మనకి ఏం చెప్తుంది అంటే ఒక ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటి, ఒక ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేయాలి, ఒక ప్రభుత్వం ఆ దేశ పౌరుల కోసం ఏం చేయాలి, వాట్ ఈస్ ద గవర్నమెంట్స్ డ్యూటీ, వాట్ ఈస్ ద గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ అని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆదేశిక సూత్రాలు చెప్తుంది. అక్కడ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కనిపిస్తుంది కానీ సిటిజన్ యొక్క రెస్పాన్సిబిలిటీ కనిపించట్లేదు. అయితే ఒక సిటిజన్గా, ఒక పౌరుడిగా తన బాధ్యత ఏంటో తెలియాలి అని ఈ ప్రాథమిక విధులను పొందుపరచాల్సి వచ్చింది. మరి ఇప్పుడు వచ్చే ప్రశ్న ఏంటి, ఇంతకీ రాజ్యాంగ విధులను ఎప్పుడు పొందుపరిచారు రాజ్యాంగంలో అని ఒకసారి మనం జాగ్రత్తగా గమనించినట్టయితే 1976 సంవత్సరంలో ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులను రాజ్యాంగంలో పొందుపరిచారు. 4A భాగంలో 51A ప్రకరణగా చేర్చారు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా వినండి. 4A 4 వేరువేరు. మీరు 4వ భాగం గమనించినట్టయితే ఆదేశిక సూత్రాలు వస్తాయి. ఆదేశిక సూత్రాలేమో ఒక ప్రభుత్వం యొక్క బాధ్యత. 36 నుంచి 51 ప్రకరణ వరకు కూడా అన్ని ఆదేశిక సూత్రాలు. అలానే 4A పార్ట్ వచ్చేసరికి ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధులు. ఏ ప్రకరణ అంటే 51A 51A ఫండమెంటల్ డ్యూటీస్ గురించి మాట్లాడుతుంది. అలా 4A పార్ట్ 51A ఆర్టికల్ ఒక పౌరుడికి ఏంటి బాధ్యత, ఒక పౌరుడి దేనికి సంబంధించి బాధ్యతను నిర్వర్తించాలి అనేది చెప్తుంది. అలా 36 to 51 ఆర్టికల్ ఏమో DPSP, 51A ఏమో ఫండమెంటల్ డ్యూటీస్. 4వ భాగం ఆదేశిక సూత్రాలు, 4A భాగం ప్రాథమిక విధులు. 1976 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఎందుకోసం ఏర్పాటు చేసింది అంటే అంతరంగిక అత్యవసర పరిస్థితులు ఉన్న కాలంలో వీటి అవసరాన్ని ఆనాటి ప్రభుత్వం గుర్తించింది.
ఏ ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వం. ఎప్పుడు? అంతరంగిక అత్యవసర పరిస్థితి అంటే ఇంటర్నల్ ఎమర్జెన్సీ. ఇంటర్నల్ ఎమర్జెన్సీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది? 1975 సంవత్సరం నుంచి 1977, 1975 to 1977 వరకు ఉంది. అయితే ఒక ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఒక సిటిజన్, ఆ పౌరుడు ఎవరైతే ఉన్నారో భారతదేశానికి సంబంధించి, ఆ పౌరుడు కొన్ని బాధ్యతల్ని నిర్వర్తించాలి. ఆ బాధ్యతలు అనేవి అతనికి తెలియాలి. అలా ప్రాథమిక విధులు లేదా ప్రాథమిక బాధ్యతలు అనేవి ఖచ్చితంగా ఉండాలి అని గవర్నమెంట్ రియలైజ్ అయింది. దానికి అనుగుణంగానే సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే హక్కులతో పాటు విధులను నిర్వర్తించాలనే స్పృహ లేదా చైతన్యం పౌరులకు ఉండాలని కమిటీ నొక్కి చెప్పింది. అంటే దేశం నాకు ఇవ్వడం కాదు, నేను దేశానికి ఏమి ఇచ్చాను అని జాన్ ఎఫ్ కెనడీ గారు చెప్పారు. వాట్ కంట్రీ గివ్స్ టు యూ డజంట్ మ్యాటర్, వాట్ యూ గివ్ టు యువర్ కంట్రీ దట్ మ్యాటర్స్ అని. అలాంటప్పుడు పౌరుల బాధ్యత ఏంటో తెలియనప్పుడు ఆ దేశానికి వాళ్ళు ఏం నిర్వర్తిస్తారు? అందుకని వాళ్ళకి వాళ్ళ యొక్క విధులు ఏంటో తెలియాలి, వాళ్ళకి వాళ్ళ యొక్క బాధ్యతలు ఏంటో తెలియాలి. ఆ బాధ్యత తెలిసి ఆ బాధ్యతను నిర్వర్తించే బాధ్యత కూడా వాళ్ళే తీసుకోవాలి. అప్పుడు దేశం అభివృద్ధి అవుతుంది అని కమిటీ బాగా నొక్కి చెప్పింది. ఇక్కడ మీరు స్వరణ్ సింగ్ గారి యొక్క చిత్రపటాన్ని గమనించవచ్చు. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చడాన్ని సమర్థిస్తూ రాజ్యాంగ సమతుల్యతను సాధించడానికి ప్రాథమిక విధులు అవసరం అన్నారు. మనం ముందుగానే తెలుసుకున్నాం. 1975 నుంచి 1977, 1975 నుంచి 1977 సంవత్సరం వరకు ఏదైతే అంతర్గత ఎమర్జెన్సీ, అంతర్గత ఆపత్కాల పరిస్థితి ఏదైతే ఎదురైందో అప్పుడు ప్రాథమిక విధులని ఖచ్చితంగా ఉండాలి అని దానికి అనుగుణంగానే ఆ సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీని ఏర్పాటు చేసి ఖచ్చితంగా ప్రాథమిక విధులను రాజ్యాంగంలో పొందుపరచాలి అనే నిర్ణయానికి వచ్చారు. అయితే ప్రాథమిక విధులను రాజ్యాంగంలో ఎందుకు పొందుపరచాలి, అవి ఎందుకు ఉండాలి అని శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఏమన్నారంటే రాజ్యాంగ సమతుల్యతను సాధించడానికి అని అన్నారు. అంటే కాన్స్టిట్యూషనల్ బ్యాలెన్స్ని. ఎందుకు? ఆర్టికల్ 36 నుంచి ఆర్టికల్ 51 వరకు కూడా ఆదేశిక సూత్రాలు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రభుత్వం ఏం చేయాలో చెప్తోంది కానీ ఒక పౌరుడు ఏం చేయాలో చెప్పట్లేదు. అదే మీరు ప్రాథమిక హక్కులు గమనించినట్టయితే ఒక పౌరుడికి ఉన్న హక్కులు ఏంటి, వాళ్ళకున్న ప్రాథమిక హక్కులు ఏంటని చెప్తుంది కానీ వాళ్ళు చేసేది ఏంటని చెప్పట్లేదు. అందుకని కాన్స్టిట్యూషన్ అనేది బ్యాలెన్స్గా ఉండాలి అని అంటే నీకు ఉన్న హక్కులేంటి, నువ్వు నిర్వర్తించాల్సిన బాధ్యత ఏంటి, రెండూ కూడా చెప్పాలి. అలా రాజ్యాంగ సమతుల్యతను సాధించడానికి ఈ ప్రాథమిక విధులు అనేవి ఖచ్చితంగా ఉండాలి అని ఇందిరాగాంధీ గారు పేర్కొన్నారు. అలానే స్వరణ్ సింగ్ కమిటీ రాజ్యాంగంలో 8 ప్రాథమిక విధులను సూచించినప్పటికీ కూడాను 42వ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పుడు వచ్చింది? 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976. అయితే అప్పుడు 10 ప్రాథమిక విధులను పొందుపరిచారు. జాగ్రత్తగా వినండి. సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీని ఎందుకు ఏర్పాటు చేశారు? ప్రాథమిక విధులు అనేవి ఎందుకు ఉండాలి, దానికి గల అవసరాలు ఏంటి, ఏమేమి ప్రాథమిక విధులు ఉండాలి, ఈ అంశాలకి సంబంధించి వాళ్ళంతా స్టడీ చేసి 8 ప్రాథమిక విధులను వాళ్ళు రికమెండ్ చేశారు. అయితే ఎప్పుడైతే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏదైతే 1976 ఇయర్లో జరిగిందో వాళ్ళు ప్రాథమిక విధులను రాజ్యాంగంలో పొందుపరిచేటప్పుడు 8కి బదులుగా 10 రాజ్యాంగ విధులను పొందుపరిచారు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే వాళ్ళు ఏవైతే 8 రాజ్యాంగ విధులను రికమెండ్ చేశారో అందులో 3 రాజ్యాంగ విధులను అసలు వీళ్ళు ఇంప్లిమెంట్ కూడా చేయలేదు. అంటే కేంద్ర ప్రభుత్వం ఇంకో 5 కొత్త ప్రాథమిక విధులను తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కమిటీ చేసిన కొన్ని సిఫారసులను కాంగ్రెస్ పార్టీ ఆమోదించలేదు. మనం ఇప్పుడే చర్చించుకుంటూ ఉన్నాం. ఏమని అంటే కమిటీ ఎన్ని సిఫారసు చేసింది? 8 చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో లేదా 4A భాగంలో ఎన్ని ప్రాథమిక విధులను జోడించింది లేదా పొందుపరిచింది? 10. అంటే వాళ్ళు చెప్పిన దానికన్నా వీళ్ళు ఎక్కువ పెట్టారు. కానీ కొన్ని కాంగ్రెస్ పార్టీ ఆమోదించలేదు. అంటే ఈ 8లో వాళ్ళు కొన్ని కన్సిడర్ చేయలేదు. అయినా కూడా వాళ్ళు ఎన్ని రికమెండ్ చేశారు దానికన్నా ఎక్కువ ప్రాథమిక విధులను రాజ్యాంగంలో పొందుపరిచారు. ఈ కారణంగా వీటిని రాజ్యాంగంలో పొందుపరచలేదు. ఏంటంటే విధి నిర్వహణ వైఫల్యం, విధి పాటింపుకు తిరస్కరణగా పార్లమెంటు సముచితమైన విధంగా జరిమానాలని, శిక్షలను విధించవచ్చు. జాగ్రత్తగా గమనించండి. ఈ 8లో ఏవైతే ప్రాథమిక విధులు ఉన్నాయో కొన్నిటిని ఎందుకు గవర్నమెంట్ అప్రూవ్ చేయలేదంటే విధి నిర్వహణ వైఫల్యం. అంటే వాళ్ళు ఏదైతే డ్యూటీని పర్ఫామ్ చేయాలో మనం తెలుసుకున్నాం. ప్రాథమిక విధి అంటే కర్తవ్యం, రెస్పాన్సిబిలిటీ. వాళ్ళకు వాళ్ళ రెస్పాన్సిబిలిటీని తీసుకోకపోతే, ఆ డ్యూటీని సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే పార్లమెంటుకి సముచితమైన విధంగా జరిమానాలని, శిక్షలను విధించవచ్చు. అంటే ఉదాహరణకి నేషనల్ యాంథమ్ జరిగేటప్పుడు అందరూ ఖచ్చితంగా నుంచోవాలి అని అన్నారు. ఉదాహరణకి ఏదో అనుకోని పరిస్థితుల వల్ల ఒక పర్సన్ నుంచోలేకపోయాడు. అప్పుడు దాని పరిస్థితి ఏంటి? పార్లమెంట్ ఏదైతే శిక్షణ పెట్టిందో లేదా ఏదైతే జరిమానా విధించిందో ఆ పర్సన్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది దాన్ని. అందుకని ఈ ప్రాథమిక విధిని ప్రాథమిక విధులలో జోడించలేదు. అలానే
ఏ ప్రాథమిక హక్కులకైనా భంగకరమని లేదా రాజ్యాంగంలో లేని ఏ అంశాలకైనా ప్రతికూలమని పార్లమెంట్ పై విధంగా విధించిన జరిమానాలని కానీ శిక్షలను కానీ ఏ న్యాయస్థానంలోనూ ప్రశ్నించరాదు. ఇది ముందు దానికి రిలేట్ అయ్యింది. ఫస్ట్ది ఏంటిది, ఒకవేళ ఎవరైతే ఆ ప్రాథమిక విధులు ఉన్నాయో వాటిని ఒకవేళ ఫాలో చేయకపోతే, ఆ డ్యూటీని వాళ్ళు ఫుల్ఫిల్ చేయకపోతే పార్లమెంట్కి సంబంధించి జరిమానాలు శిక్షలు విధించవచ్చు. అయితే ఇవి ప్రాథమిక హక్కులకి విరుద్ధంగా ఉన్నాయి, ఆ విధంగా ఈ ప్రాథమిక విధులను మా మీద పర్ఫామ్ చేయమని మా మీద ఫోర్స్ చేస్తున్నారు అని ఒకవేళ ఎక్కడైనా న్యాయ సంరక్షణ కోసం సుప్రీంకోర్టుకో హైకోర్టుకో వెళ్ళినట్టయితే అది కుదరదు అని చెప్పింది. ఇది రెండో ప్రాథమిక విధి. అలానే పన్నులు చెల్లించడం కూడా పౌరుల యొక్క ప్రాథమిక విధి. గుర్తుపెట్టుకోండి, పేయింగ్ ద ట్యాక్స్ ఈజ్ ఆల్సో డ్యూటీ. ఎందుకంటే మీరు దేశం నుంచి ఎన్నో వనరులను పొందుతున్నారు, మీరు ఈ దేశం అభివృద్ధి చెందితే అందులో భాగస్వాములు అవుతున్నారు, మరి తిరిగి మీరు దేశానికి ఇవ్వాల్సింది ఒకటి ఉంటుంది, అదే పన్ను. అయితే మీకు ఇక్కడ ఒక సందేహం రావచ్చు. ఓకే, ప్రాథమిక విధులను రాజ్యాంగంలో పొందుపరిచారు. ఏ భాగంలో పొందుపరిచారు? 4A భాగంలో పొందుపరిచారు. ఏ ప్రకరణలో పొందుపరిచారు? 51A ప్రకరణలో పొందుపరిచారు. ఓకే, ఏ రాజ్యాంగ సవరణ? 42వ రాజ్యాంగ సవరణ. ఏ సంవత్సరంలో జరిగింది? 1976వ సంవత్సరం. ఏ కమిటీ రికమెండ్ చేసింది? సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ. ఏ ప్రభుత్వం ఆమోదించింది? కాంగ్రెస్ పార్టీ. అప్పుడు ప్రధానమంత్రి ఎవరు? ఇందిరాగాంధీ గారు. ఇవన్నీ తెలుసుకున్నాం, కానీ ఇంతకీ ప్రాథమిక విధులు అనే అంశాన్ని మనం ఏ దేశం నుంచి గ్రహించాము అన్న సంగతి మాకు ఇంకా తెలియలేదు మాస్టారు అని మీరు అనొచ్చు. ఉదాహరణకి మనం ప్రాథమిక హక్కులను గమనించినట్టయితే మనం అమెరికా దేశపు రాజ్యాంగం నుంచి గ్రహించాము. మనం అలానే ఆదేశిక సూత్రాలను గమనించినట్టయితే మనం ఐర్లాండ్ దేశపు రాజ్యాంగం నుంచి గ్రహించాము. అలానే మనం ప్రాథమిక విధులు ఫండమెంటల్ డ్యూటీస్ని ఏ దేశపు రాజ్యాంగం నుంచి గ్రహించాము అంటే యుఎస్ఎస్ఆర్ లేదు రష్యా అని చెప్పచ్చు. యుఎస్ఎస్ఆర్ అంటే యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్. ఒకప్పుడు అంటే ఎప్పుడు 1945 తర్వాత ఎప్పుడైతే రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిందో అప్పటి నుంచి కూడా 1990 వరకు, అంటే కోల్డ్ వార్ ఎప్పటి వరకు అయితే ఉందో ఆ సమయం వరకు కూడా రష్యా అనే దేశం లేదు, యుఎస్ఎస్ఆర్ అనే ఒక బ్లాక్ ఉండేది. ఈ యుఎస్ఎస్ఆర్లో ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తిర్క్మెనిస్తాన్, బెలారస్ ఇలా వివిధ దేశాలు ఉండేవి. అయితే 1990 తర్వాత ఈ దేశాలన్నీ విడిపోయి ఏ దేశానికి ఆ దేశం ఒక స్వాతంత్ర దేశంగా ఏర్పడిపోయింది. అలా ఒకవేళ మీరు రష్యా అనుకుంటే రష్యా అనుకోవచ్చు, లేదు అప్పట్లో రష్యా కాదు యుఎస్ఎస్ఆర్ కాబట్టి యుఎస్ఎస్ఆర్ కింద కూడా పరిగణించవచ్చు. ప్రాథమిక విధులని మనం యుఎస్ఎస్ఆర్ రాజ్యాంగం నుండి గ్రహించాము, ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అలానే మనం ఇప్పుడే యుఎస్ఎస్ఆర్ రష్యా అని అన్నాం కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది యుఎస్ఎస్ఆర్ ఫ్లాగ్, ఇది రష్యా ఫ్లాగ్. గుర్తుపెట్టుకోండి, వైట్, బ్లూ, రెడ్ ఈ 3 కలర్లు ఉన్నది రష్యా ఫ్లాగ్, ఇది యుఎస్ఎస్ఆర్ ఫ్లాగ్. అలానే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే సామ్యవాద దేశాలలో అంటే సోషలిస్ట్ కంట్రీస్లో పౌరుల హక్కులకు విధులకు సమాన ప్రాముఖ్యత ఉంది. అంటే వాళ్ళకి ఇచ్చిన ఫండమెంటల్ రైట్స్కి వాళ్ళకి ఇచ్చిన ఫండమెంటల్ డ్యూటీస్ ఏవైతే వాళ్ళు పర్ఫామ్ చేయాలో ఈ రెండింటికి మధ్య ఒక ఈక్వల్ బ్యాలెన్స్ ఉంది అని చెప్పచ్చు. అందుకే పూర్వ సోవియట్ యూనియన్ రాజ్యాంగంలో పౌరులు విధులు, కర్తవ్యాలు, హక్కులు మరియు స్వేచ్ఛలు విడదీయరానివని ప్రకటించింది. ఎందుకు? దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఒకవేళ హక్కులకు ఎక్కువ విలువ ఇచ్చినట్టయితే అప్పుడు వాళ్ళు ఏవైతే డ్యూటీస్ ఉన్నాయో అవి తగ్గిపోతుంది. ఒకవేళ వాళ్ళు డ్యూటీస్ ఎక్కువగా పర్ఫామ్ చేసినట్టయితే అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి రావాల్సిన రైట్స్ తక్కువైపోతాయి. అందుకని ఆ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి, అవి రెండు కూడా విడదీయరానివని చెప్పి యుఎస్ఎస్ఆర్ పేర్కొంది. హెచ్ఆర్ గోఖలే గారు అప్పటి కేంద్ర న్యాయశాఖ మంత్రి 1976వ సంవత్సరంలో బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెడుతూ రాజ్యాంగ నిర్మాతలు విస్మరించిన రాజ్యాంగ కర్తవ్యాన్ని నెరవేర్చాలనే ఉద్దేశంతో ప్రాథమిక విధుల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడుతున్నామని పేర్కొన్నాడు. అంటే మనం ముందుగానే తెలుసుకున్నట్టుగా ఈ ప్రాథమిక విధులు ఫండమెంటల్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో అవి బిగినింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ నుంచి లేవు, కేవలం ప్రాథమిక హక్కులు మటుకే ఉన్నాయి. అయితే ఎవరైతే కాన్స్టిట్యూషన్ మేకర్స్ ఉన్నారో, ఎవరైతే రాజ్యాంగ పరిషత్లో సభ్యులు ఉన్నారో వాళ్ళు ప్రాథమిక విధులు అనే అంశాన్ని జోడించలేదు, వాళ్ళు ఆ విషయం మర్చిపోయారు. కాబట్టి మేము దాన్ని ప్రవేశపెడుతున్నాము, ఆ ప్రాథమిక విధులను మేము రాజ్యాంగంలో పొందుపరుస్తున్నాము అని అప్పటి కేంద్ర న్యాయశాఖ మంత్రి హెచ్ఆర్ గోఖలే గారు అన్నారు. 2002వ సంవత్సరంలో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 6 నుంచి 14 సంవత్సరాలలో బాలికలందరికీ కూడా ప్రాథమిక విద్యను అందించుటకు కృషి చేయడం తల్లిదండ్రుల విధిగా పేర్కొన్నారు. అంటే యాజ్ అ సిటిజన్ మనం గమనించినట్టయితే 6 నుంచి 14 సంవత్సరాల బాలికలకు విద్యను అందించడం ఒక ప్రాథమిక హక్కు, అది ఒక ఆదేశిక సూత్రం. అయితే కేవలం ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత కాకుండా ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులది కూడా ఒక విధిగా ఉంటుంది. అంటే ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ గవర్నమెంట్స్ డ్యూటీ, పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపించాలి, అది వాళ్ళ యొక్క బాధ్యత.
మనం ఇప్పుడు ప్రాథమిక విధులకి సంబంధించిన స్వాభావిక లక్షణాలు అంటే సేలియన్ ఫీచర్స్ గమనించినట్టయితే ప్రాథమిక విధులు అమలుకు ప్రత్యేక యంత్రాంగం అనేది లేదు. అంటే ఫండమెంటల్ రైట్స్ యొక్క ఇంప్లిమెంటేషన్కి సంబంధించి సుప్రీంకోర్ట్స్ ఉన్నాయి. ఒకవేళ ఏదైనా వయలేషన్ జరిగినా అలా సుప్రీంకోర్టు, హైకోర్ట్స్ చూసుకుంటాయి. అలానే ఆదేశిక సూత్రాలకు సంబంధించి కూడా ప్రభుత్వమే చూసుకుంటుంది, కానీ వేరే ఏ మెషినరీ లేదు. అలానే ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక విధులకు సంబంధించి దాని ఇంప్లిమెంటేషన్ అనేది సక్రమంగా జరుగుతోందా లేదా, బాధ్యత అనేది అందరూ నిర్వర్తిస్తున్నారా లేదా అని చూడడానికి ఒక ప్రత్యేకమైన యంత్రాంగం, వ్యవస్థ ఏమీ లేదు. అలానే ప్రాథమిక విధులను పాటించని ఎడల శిక్షించుటకు అధికారము లేదు. గుర్తుపెట్టుకోండి, అలా శిక్షించవచ్చు అనే అంశాన్ని స్వరెన్సింగ్ కమిటీ రికమెండ్ చేసింది, కానీ కేంద్ర ప్రభుత్వం దాని ప్రాథమిక విధులలో జోడించలేదు. అలానే ప్రాథమిక విధులకు న్యాయ సంరక్షణ లేదు. ఈ విషయం మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆదేశిక సూత్రాలకు కూడా న్యాయ సంరక్షణ లేదు, ప్రాథమిక విధులకు కూడా న్యాయ సంరక్షణ లేదు. అంటే ఒకవేళ వాటిని సరిగ్గా పర్ఫామ్ చేయకపోయినట్టయితే, వాటిని విధిగా నిర్వర్తించకపోయినట్టయితే న్యాయస్థానాల ద్వారా సంరక్షించబడవు. అంటే ఆదేశిక సూత్రాల గురించి తెలుసుకుంటున్నప్పుడు ప్రభుత్వం తన బాధ్యత ఏదైతే ఉందో అది నిర్వర్తించకపోతే ఒక పౌరుడు ఏమీ చేయలేడు. ఒక పౌరుడు న్యాయస్థానం దగ్గరికి వెళ్ళి ఎందుకు ప్రభుత్వం డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేయట్లేదు అని అడగలేడు, ఎందుకంటే అక్కడ న్యాయ సంరక్షణ లేదు. అలానే ఒక పౌరుడు తన బాధ్యత ఎందుకు నిర్వర్తించట్లేదు అని ప్రభుత్వం కూడా న్యాయస్థానం దగ్గరికి వెళ్ళలేదు, ఎందుకంటే ఈ ప్రాథమిక విధులకు కూడా న్యాయ సంరక్షణ అనేది లేదు కాబట్టి. అలానే వీటి అమలుకు వ్యక్తులు న్యాయస్థానాలను సంప్రదించరాదు. ఇప్పుడే మనం తెలుసుకున్నాం, వాటికి న్యాయ సంరక్షణ లేదు, జ్యుడిషియల్ ప్రొటెక్షన్ లేదు కాబట్టి దే కాంట్ గో నియర్ ద కోర్ట్స్. అలానే ప్రాథమిక విధులను పాటించాలని న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేయరాదు. దే షుడ్ నాట్ ఫోర్స్. ఎలా అయితే ఆదేశిక సూత్రాలను ఇంప్లిమెంట్ చేయండి, మీరు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని టేక్ కేర్ చేయండి అని న్యాయస్థానాలు ఎలా అయితే గవర్నమెంట్కి చెప్పలేవో, అలానే మీరు ఖచ్చితంగా ఫండమెంటల్ డ్యూటీస్ని ఫాలో చేయాలి అని న్యాయస్థానాలు పౌరులకి చెప్పలేవు. అలానే ప్రాథమిక విధులు సలహాపూర్వకమైనవి మాత్రమే, అంటే దే ఆర్ జస్ట్ రికమెండేషన్స్ ఇన్ నేచర్. అంటే దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలా లేదా అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్, అంతేగాని కంపల్సరీ కాదు, మ్యాండేటరీ కాదు. ఇట్ ఈస్ నాట్ బైండింగ్ ఆన్ ద సిటిజన్స్. ఎందుకంటే ఒకవేళ అది బైండింగ్ అనేటైతే ఖచ్చితంగా అమలు పరచాల్సి వచ్చేది, అది బైండింగ్ అయితే ఖచ్చితంగా నిర్వర్తించాల్సి వచ్చేది. కానీ అవి సలహాపూర్వకమైనవి కనుక ఫండమెంటల్ డ్యూటీస్ అనేది కొందరు డ్యూటీని ఫుల్ఫిల్ చేస్తారు, కొందరు ఆ బాధ్యతని నిర్వర్తించకపోవచ్చు. అలానే 3 జనవరి 1977 నుండి ప్రాథమిక విధులు అమలులోకి వచ్చాయి. ఆ రోజున అమలులోకి వచ్చింది కాబట్టి ప్రతి సంవత్సరం 3వ తారీఖున ప్రాథమిక విధుల దినోత్సవంగా పాటిస్తారు. ఆన్ 3rd January 1977 ఫండమెంటల్ డ్యూటీస్ కేమ్ ఇంటూ ఎనాక్ట్మెంట్. On that reason, every year on January 3rd, it is celebrated as Fundamental Duties Day. గుర్తుపెట్టుకోండి, ఫండమెంటల్ రైట్స్ కాదు, ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధుల దినోత్సవం. ఇప్పుడు మనం ప్రాథమిక విధులకి సంబంధించిన 51A ప్రకరణ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇంతకీ ఆ 11 అంశాలు ఏమిటి ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం. రాజ్యాంగానికి కట్టుబడి ఉండి దాని ఆదర్శాలను, సంస్థలను, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించడం. టు అబైడ్ బై ద కాన్స్టిట్యూషన్ అండ్ టు రెస్పెక్ట్ నేషనల్ ఫ్లాగ్ అండ్ నేషనల్ యాంథమ్. అందుకే ఎప్పుడైనా సరే ఎక్కడైనా జెండా వందనం జరుగుతుంది అంటే మనం దానికి సెల్యూట్ చేసి తీరాలి. అలానే ఎక్కడైనా జాతీయ గీతం ఆలపిస్తున్నారు అంటే మనందరం కనీసం 1 నిమిషం పాటు అలా కదలకుండా నుంచోవాలి. దట్ ఈజ్ అ రెస్పెక్ట్. కానీ గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ, ఇట్ ఈస్ నాట్ బైండింగ్. అట్ ద సేమ్ టైం వివిధ కారణాల వల్ల ఒకవేళ ఎవరైనా ఫాలో చేయకపోయినా, వాళ్ళ డ్యూటీని వాళ్ళు నిర్వర్తించకపోయినా సరే న్యాయ సంరక్షణ అనేది లేదు కాబట్టి ఇట్స్ ఓకే, వీ కాంట్ డూ ఎనీథింగ్ ఫర్దర్. అలానే జాతీయ స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిలో గల ఉన్నత ఆదర్శాలను పాటించడం, అంటే సమైక్యతా భావం, సమగ్రతా భావం ఏవైతే ఉన్నాయో వాటిని గౌరవించడం. మన ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్, ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్ ఏ ఆదర్శాలను ఆధారంగా చేసుకుని ఏవైతే పోరాట పటిమని ప్రదర్శించారో అదే పోరాట పటిమని, అదే ఆదర్శాలని మనం కూడా మనలో ఇంకల్కేట్ చేసుకోవాలి. అలానే భారత సార్వభౌమత్వాన్ని, ఐక్యతను, సమగ్రతను సంరక్షించుకోవడం, అంటే ఇండియా యొక్క యూనిటీని, ఇండియా యొక్క ఇంటిగ్రిటీని ఎటువంటి విధంగా కూడా డ్యామేజ్ అయ్యేలా మనం చేయకూడదు. దానిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇట్ ఈజ్ అవర్ డ్యూటీ. గుర్తుపెట్టుకోండి, మనం ప్రాథమిక విధుల గురించి మాట్లాడుతున్నాము. ఈ అంశాలన్నీ కూడా భారతదేశ పౌరులైన మనము పాటించాలి, మనము నిర్వర్తించాలి. వీ హ్యావ్ టు ఫుల్ఫిల్ ఆల్ దీస్ థింగ్స్. మనమే జాతీయ జెండాని గౌరవించాలి, మనమే జాతీయ గీతాన్ని గౌరవించాలి, రాజ్యాంగాన్ని గౌరవించాలి, సంస్థలను గౌరవించాలి, జాతీయ స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిలో ఉన్న ఆదర్శాలను మనలో ఇంకల్కేట్ చేసుకోవాలి. అలానే భారత సార్వభౌమత్వాన్ని, అంటే ఇండియా యొక్క సోవరెనిటీని, ఇండియా యొక్క యూనిటీని, ఇండియా యొక్క ఇంటిగ్రిటీని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి, మనమే ప్రిజర్వ్ చేయాలి.